యూపీలోని ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళాలో ఇండోర్కు చెందిన దండలమ్మే అమ్మాయి మోనీ భోన్స్లా సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఆమె కళ్లకు, ఆ చూపులకు, ఆమె స్కిన్ టోన్కు, అమాయకంగా కనిపించే ఆ నవ్వుకు రాత్రికి రాత్రే అన్నట్లుగా సోషల్ మీడియాలో ఆమె పాపులర్ అయిపోయింది. ఆమెకు ఫ్యాన్స్ పుట్టుకొచ్చారు. ఇక అక్కడి నుంచి కుంభమేళాకు వెళ్ళిన ఆమె ఫ్యాన్స్ ఆమెను ఒకసారి కలుసుకోవటం, ఫోటోలు దిగటం, మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూలు చేయటం మొదలుపెట్టారు. దీనివల్ల ఆమె పని పోతుందనే ఆవేదన ఆమె వ్యక్తం చేసిన పరిస్థితి. ఆ సమయంలో 10 రోజుల్లో ఆమె 10 కోట్ల రూపాయల వరకు సంపాదించిందనే ప్రచారం నెట్టింట మొదలైంది. దీనిపై ఆమె తాజాగా స్పందించింది. అవును, మహాకుంభమేళాలో దండలమ్మే మోనీ అలియాస్ మోనాలిసా సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫుల్ ఫేమస్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఆమె తన పాపులారిటీతో గడిచిన 10 రోజుల్లో సుమారు 10 కోట్ల రూపాయలు సంపాదించిందంటూ ఒక ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై మోనాలిసా స్పందించింది. ఆ ప్రచారాన్ని ఆమె ఖండించింది. ఈ సందర్భంగా తాను అంత డబ్బు సంపాదించినట్లయితే ఇక్కడ ఎందుకు నివసిస్తున్నాను, ఇంకా దండలు ఎందుకు అమ్ముకుంటున్నాను అంటూ ఎదురు ప్రశ్నించింది. దీంతో సోషల్ మీడియా అంటే అంతే, ఎవరిని ఎప్పుడు డ్యామేజ్ చేస్తుందో తెలియదు అనే విషయం మోనాలిసాకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నారు. వాస్తవానికి ఇండోర్కు చెందిన మోనాలిసా తన కుటుంబంతో కలిసి మహాకుంభమేళాలో రుద్రాక్షలు, ముత్యాల దండలు అమ్ముతూ కనిపించింది. ఈ సమయంలో ఆమె లుక్స్కి కనెక్ట్ అయిన కొంతమంది ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట పోస్ట్ చేసి మహాకుంభ మోనాలిసా నేచురల్ బ్యూటీ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆమెకు నెటిజన్స్ నుంచి మంచి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ క్రమంలో యూట్యూబర్ల నుంచి సాధారణ ప్రజల వరకు ఆమెను ఇంటర్వ్యూ చేయటం మొదలుపెట్టారు. ఫోటోలు తీసుకోవడం ప్రారంభించారు. ఈ సమయంలో అప్రమత్తమైన ఆమె తండ్రి ఈ పరిస్థితి నుంచి తన కుమార్తెను రక్షించుకోవాలని భావించి ఆమెను ఊరికి పంపించేశాడు. ఈ సందర్భంగా స్పందించిన మోనాలిసా తన కుటుంబం, తన భద్రత కోసం తాను ఇండోర్కి తిరిగి వెళ్ళిపోయానని, వీలైతే వచ్చే మహాకుంభమేళాలో కలుద్దామని తన ఫాలోవర్స్కు చెప్పి వెళ్ళిపోయింది. ఈ సమయంలోనే ఆమె 10 రోజుల్లో 10 కోట్లు సంపాదించిందంటూ ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని ఆమె తాజాగా ఖండించింది.